హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్. నేను రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళడానికంటే ముందు నేను గుంటూరు వెళ్ళాను కదా ఎగ్జామ్ రాయడానికి. నేనున్న లొకేషన్ నుంచి గుంటూరు అనేది చాలా లాంగ్. సో దానివల్ల నేను వేసుకున్న షెడ్యూల్స్ అన్నీ కూడా మిస్ మ్యాచ్ అయిపోయినాయి. అసలు మొత్తం నా జర్నీ అంతా కూడా ఏదో సుడిగాలి పర్యటన లాగైతే అయిపోయింది. ఫైనల్గా నా ఎగ్జామ్ సెంటర్ నుంచి గుంటూరు నుంచి విజయవాడ నుంచి మళ్ళీ బీసెంట్ రోడ్లో కంప్యూటర్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళేప్పటికి చాలా లేట్ అయిపోయింది. సాయంత్రం 7-7:30 కూడా అయిపోయింది. సో దానివల్ల కొంచెం వీడియో అయితే షూట్ చేయలేదు, కానీ ఫైనల్గా ఒక CPU అయితే నేను తయారు చేయించాను. నా CPU కాస్ట్ 76,500 అయితే అయింది. ఇది ఒక మిడ్ రేంజ్ గేమింగ్ కోసం అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇక వీడియో ఎడిటింగ్కి అయితే ఇది మోర్ దాన్ ఎనఫ్ అనమాట. సో నేను బడ్జెట్ 70,000 వేసుకున్నాను, కానీ 76,500 అయితే నాకు ఒక మంచి CPU అయితే వచ్చింది. సో అందుకే ఆ లైట్ కండిషన్లో వీడియో అయితే షూట్ చేయలేదు, కానీ దానికి సంబంధించిన కాంపోనెంట్స్ ఏంటి, అసలు ఇది ఎలా ఉంటుంది, ఏ ప్రాసెసరు, ఏ బోర్డు, ఇవన్నీ కూడా మీకు ఒక చిన్న వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో నేను 1066 GB వేరియంట్ని గ్రాఫిక్ కార్డ్ అయితే తీసుకున్నాను, ఎన్విడియాది. సో మంచి PC అయితే తయారు చేయించాను, కానీ అది మీకు యూజ్ అవుతుందా లేదా అనేది మీరు ఆ డీటెయిల్స్ చూసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఈరోజు మనకి న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి హువావే నుంచి. హువావే ఈరోజు ఇండియాలో ఉన్న హానర్ 8X మొబైల్ ఉంది కదా, ఈ హానర్ 8X మొబైల్కి ఆండ్రాయిడ్ 9.0 పై బేస్డ్ EMUI 9.0 ఎమోషన్ UI 9.0కి సంబంధించిన బీటా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. సో దీనికోసం మీరు బీటా టెస్టింగ్ అనేది పార్టిసిపేట్ చేయాలంటే సింపుల్గా హువావే ఫోరమ్స్లోకి వెళ్ళి మీకు ఏదైతే ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యారో, అంటే మీరు ఇంతకుముందు హువావే అకౌంట్ ఏదైనా ఉంటే దాంతో కానీ, లేదంటే మీ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయిపోయి మీరు ఆ బీటా టెస్టింగ్ ప్రోగ్రామ్ అనేది మీరు జాయిన్ అయిపోవచ్చు. దాని తర్వాత మీకు ఒక అప్డేట్ అనేది మీకు ఆటోమేటిక్గా OT రూపంలో వస్తుంది, లేదంటే మాన్యువల్గా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో వాళ్ళు అక్కడ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఎవరైతే హానర్ 8X మొబైల్ వాడుతున్నారో వాళ్ళు ఈ బీటా టెస్టింగ్ అనేది మీరు జాయిన్ అయిపోవచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వాట్సాప్ నిన్న అంటే జనవరి 22 అర్ధరాత్రి 11:30 నుంచి దాదాపు 2 గంటల పాటు సర్వర్ అనేది డౌన్ అయిపోయింది. అంటే వాట్సాప్ మొత్తానికే డౌన్ అయిపోయింది. ఇది మన ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్గా దాదాపు అన్ని దేశాల్లో కూడా మోర్ దాన్ 45% యూజర్స్కి సర్వర్ అనేది డౌన్ అయిపోయిందని చెప్తున్నారు. ఇది జనవరి 22 midnight 11:30 నుంచి జనవరి 23 1:30 వరకు, అంటే నైట్ 1:30 వరకు ఈ సర్వర్ అనేది డౌన్ అయిందని చెప్తున్నారు. సో వీళ్ళు చెప్పినట్టు యాజ్ యూజువల్గా 45% కంటే ఎక్కువ మందికి సర్వర్స్ అనేవి డౌన్ అయినాయని చెప్తున్నారు. అయితే మరి ఈ వాట్సాప్ డౌన్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే, మీరు ఎవరికైనా మెసేజ్ చేస్తే మెసేజ్ అనేది వెళ్ళదు, అలాగే ఏదైనా మెసేజ్ వస్తే మీకు రిసీవ్ అవ్వదు, ఏదైనా మీడియా మీరు డౌన్లోడ్ చేయాలని ట్రై చేస్తే మీడియా కూడా డౌన్లోడ్ అనేది అవ్వదనమాట. సో ఇది వరల్డ్ వైడ్గా అన్ని దేశాల్లో కూడా ఇష్యూ అనేది రైజ్ అయిందని చెప్తున్నారు. నేను ఆ టైంలో ట్రైన్లో ఉన్నట్టున్నాను, నాకైతే పెద్ద ఇష్యూ అయితే ఏం రాలేదు. మీకు ఏదైనా వస్తే కింద కామెంట్స్లో రాయండి. మన ఇండియన్ గవర్నమెంట్ త్వరలోనే మన పాన్ కార్డ్స్ ఉన్నాయి కదా, ఈ ఓల్డ్ స్టైల్ పాన్ కార్డ్స్ని త్వరలోనే చిప్ బేస్డ్ పాన్ కార్డ్స్ లాగా మార్చబోతున్నారు. అంటే మనకి డిజిటల్ పాన్ కార్డ్స్ లాగా మార్చబోతున్నారు. దీని త్వరలోనే ఒక న్యూస్ రూపంలో మనకి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అనేది వస్తుంది. దీన్ని కన్ఫర్మ్ చేసింది అఫీషియల్గా PM నరేంద్ర మోడీ గారు కన్ఫర్మ్ చేశారు. సో త్వరలోనే దీన్ని ఒక బిల్లు రూపంలో తీసుకొస్తారు. దాని తర్వాత ఆటోమేటిక్గా మన ఇండియాలో ఉన్న దాదాపు 296 పాన్ సెంటర్లో ఈ పాన్ కార్డ్స్ అనేవి ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్టార్ట్ అయిపోతుందని చెప్పారు. ఇప్పుడు మనకి ఏదైతే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు వెనక సిమ్ టైప్ డిజైన్ ఉంటుంది కదా, అలాంటి పాన్ కార్డ్స్ని వీళ్ళు తీసుకురాబోతున్నారు. యాజ్ యూజువల్ మీరు పాన్ కార్డ్ని రీప్లేస్ చేసుకోవడానికి మనీ అనేది పే చేయాల్సిన పరిస్థితి అయితే ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇదంతా ఎందుకు అంటే డిజిటల్ ఇండియా కోసం ఈ పాన్ కార్డ్స్ని త్వరలోనే డిజిటల్ పాన్ కార్డ్స్ లాగా మార్చబోతున్నట్టు చెప్తున్నారు. అలాగే వీసా వెరిఫికేషన్స్ అప్పుడు ఇలాంటి ఆన్లైన్ సేవలు ఉంటాయి కదా, ఈ ఆన్లైన్ సేవలు అన్నింటిలో కూడా పాన్ కార్డ్ అనేది డిజిటల్లో ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది, సెక్యూర్ అని చెప్తున్నారు. త్వరలోనే మనకు ఒక అనౌన్స్మెంట్ రూపంలో వచ్చే అవకాశం అయితే ఉంది. స్మార్ట్ ఫోన్స్లో ఉండే కెమెరా పెర్ఫార్మెన్స్ టెస్ట్ చేసే ఒక పాపులర్ కంపెనీ DxOMark ఈరోజు మనకి టాప్ సెల్ఫీ కెమెరా ఫోన్స్ సంబంధించిన ఒక లిస్ట్ అనేది ప్రొవైడ్ చేసింది. అంటే మనకి ఇప్పటివరకు అవైలబుల్గా ఉన్న ఫోన్స్లో బెస్ట్ సెల్ఫీ కెమెరా ఫోన్స్ ఏదనేది ఒక టాప్ 10 లిస్ట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దాంట్లో టాప్లో మనకి గూగుల్ Pixel 3 92 స్కోర్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత Galaxy Note 9 92 స్కోర్తో ఈక్వల్గా ఫస్ట్ ప్లేస్లోనే ఉంది. ఇక నెక్స్ట్ Xiaomi Mi Mix 3 84తో మనకి థర్డ్ ప్లేసు, అలాగే iPhone XS Max 82తో ఫోర్త్ ప్లేసు, అలాగే మనకి తర్వాత S9 Plus 81, ఆ తర్వాత Pixel 2 77, అలాగే Mate 20 Pro 75, అలాగే S8 మనకి 73తో నెక్స్ట్ ప్లేసెస్లో ఉన్నాయి. యాజ్ యూజువల్గా వీళ్ళు ఇంతకుముందు కూడా చెప్పారు, మనకి ఓవరాల్ పెర్ఫార్మెన్స్లో మాత్రం ఫస్ట్ 2 ప్లేసెస్లో మాత్రం Huawei Mate 20 అలాగే Huawei P20 Pro ఇవి 2 ఫోన్స్ మనకి ఓవరాల్ పెర్ఫార్మెన్స్లో టాప్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి. ఆ తర్వాత మనకి మిగతా ఫోన్స్ అనేవి ఉన్నాయి, అంటే Xiaomi Mi Mix 3 ఇలాంటి ఫోన్స్ అయితే ఉన్నాయి. సో వీళ్ళు ఇప్పుడు రిలీజ్ చేసింది కేవలం సెల్ఫీ కెమెరాకి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే షేర్ చేశారు.
గుజరాత్ గవర్నమెంట్ నిన్న స్కూల్లో పిల్లలు పబ్జి గేమ్ ఆటని టోటల్గా బ్యాన్ చేసింది. సో దీనికి సంబంధించిన అఫీషియల్ సర్క్యులర్ అనేది నిన్న గుజరాత్లో ఉన్న అన్ని స్కూల్స్ కూడా ఇష్యూ చేశారు. త్వరలోనే ఇది ఇండియాలో ఉన్న అన్ని స్కూల్స్ కూడా ఇష్యూ చేసేలాగా గవర్నమెంట్ చూస్తుందని చెప్తున్నారు. సో ఈ పబ్జి గేమ్ వల్ల పిల్లలు చదువు మీద ధ్యాస అనేది పెట్టకుండా అనవసరంగా వాళ్ళ లైఫ్ని పాడు చేసుకుంటున్నారనే ఉద్దేశంతో ఈ బ్యాన్ అనేది ప్రజెంట్గా గుజరాత్ నుంచి స్టార్ట్ అయింది. ఇక త్వరలోనే మన ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని స్కూల్స్లో కూడా ఈ బ్యాన్ అనేది తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. స్మార్ట్ ఫోన్ మేకర్ ఎల్జీ రేపు ఫిబ్రవరిలో బార్సిలోనాలో జరగబోతున్న ఎండబ్ల్యూసీ ఈవెంట్ ఉంది కదా, అంటే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్. సో దీంట్లో వీళ్ళు స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోనే ఒక కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఈ టెక్నాలజీ ఏంటంటే వీళ్ళు టచ్కి గుడ్ బై చెప్పబోతున్నారు. అంటే ఒక స్మార్ట్ ఫోన్ని అసలు టచ్ చేయకుండానే అన్ని టాస్క్లు కూడా కంప్లీట్ చేసుకునేలాగా ఒక కొత్త టెక్నాలజీని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అంటే ఓన్లీ జెస్చర్స్తోనే స్మార్ట్ ఫోన్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఒక చేత ఫోన్ పట్టుకొని ఒక చేత జెస్చర్స్తోనే మనం అన్ని టాస్క్లు కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. దీన్ని జనరల్గా హోవరీ జెస్చర్స్ అని చెప్తారు. అంటే మన గాల్లోనే ఇలా చేతులతో ఊపుతుంటూ మన కంట్రోల్ అనేవి చేయొచ్చు అని చెప్తున్నారు. దీనికి సంబంధించిన టీజర్ని ఈరోజు వీళ్ళు రిలీజ్ చేశారు. దీన్ని వీళ్ళు ఎండబ్ల్యూసీ ఈవెంట్లో అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. ఈ టీజర్లో వీళ్ళు ఒక చిన్న డిస్ప్లే మీద ఈ హోవరీ జెస్చర్స్తో వీళ్ళు ఆ స్మార్ట్ ఫోన్ని కంట్రోల్ చేస్తున్నట్టు చూపించారు. యాక్చువల్గా ఎల్జీ కొత్త టెక్నాలజీని తీసుకురావడంలో ముందే ఉంటుంది, కానీ ప్రైస్ విషయంలో మాత్రం అసలు కాంప్రమైజ్ అయితే అవ్వరు. ఖచ్చితంగా ఎక్కువ కాస్ట్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. మన ఇండియన్ గవర్నమెంట్ గూగుల్ని అలాగే ఫేస్బుక్ని ఒక విచిత్రమైన కోరిక కోరింది. ఈ కోరిక ఏంటంటే గూగుల్లోనూ అలాగే ఫేస్బుక్లో ఉన్న ఫేక్ వంటల వీడియోలు ఉంటాయి కదా, మన ఇండియాకి సంబంధించిన వంటల వీడియోలు ఉంటాయి. సో దాంట్లో ఫేక్ వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిని అర్జెంటుగా రిమూవ్ చేయమని ఒక రిక్వెస్ట్ పెట్టింది మన ఐటీ డిపార్ట్మెంట్ ఫేస్బుక్కి అలాగే గూగుల్కి. ఎందుకంటే రీసెంట్గా మీరు వాట్సాప్లోనూ అలాగే ఫేస్బుక్లో చెక్ చేస్తే ప్లాస్టిక్ బియ్యం అని, ప్లాస్టిక్ ఎగ్ అని, అలాగే మేలమైన కలిసిన మిల్క్ అని, అంటే ఏదో ఒక లిక్విడ్లో ఇలా ఇలా అంటే మిల్క్ లాగా ఫామ్ అవుతుందని కొన్ని వీడియోలు అనేది హల్చల్ చేసినాయి. నాకు కూడా చాలాసార్లు వచ్చినాయి ఆ వీడియోలు. సో ఈ వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫేక్ వీడియోలు. సో వీటిని అర్జెంటుగా రిమూవ్ చేయమని చెప్తున్నారు. ఎందుకంటే మన ఇండియాలో ఉన్న వంటల రెసిపీలు అనేవి చాలా చాలా పాపులర్, అది కాకుండా చాలా యూనిక్ రెసిపీలు అని చెప్తున్నారు. సో అందుకని అంత పాపులర్ ఇండియాకి సంబంధించిన వంటల్లో ఇలాంటి ఫేక్ వీడియోలు ఉండటం అంత కరెక్ట్గా లేదని అందుకే ఐటీ డిపార్ట్మెంట్ గూగుల్కి అలాగే ఫేస్బుక్కి లెటర్స్ రాసిందని చెప్తున్నారు. త్వరలోనే ఈ వీడియోలు అనేవి ఎక్కడి నుంచి సోర్స్ జనరేట్ అయిందని తెలుసుకొని వాటిని అర్జెంటుగా రిమూవ్ చేసే అవకాశం అయితే ఉంది. చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ మీజు త్వరలోనే మనకు ఒక విచిత్రమైన స్మార్ట్ ఫోన్ తీసుకురాబోతుంది. ఈ ఫోన్ మనకి మేబీ ఎండబ్ల్యూసీ ఈవెంట్లో చూసే అవకాశం అయితే ఉంది. ఇక ఈ ఫోన్లో స్పెషల్ ఏంటంటే ఈ ఫోన్లో మనం ఎక్కడ చూసినా కానీ ఒక చిన్న హోల్ కూడా ఉండదని చెప్తున్నారు. హోల్స్ అంటే జనరల్గా మనకి స్పీకర్ గ్రిల్స్ హోల్స్ ఉంటాయి కదా, అవి ఉండవు. అలాగే ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది కదా, అది ఉండదు. అలాగే హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది కదా, అది ఉండదు. అలాగే సిమ్ ట్రే అది కూడా మనకి ఒక హోలే కదా, బాడీ లోపలికి ఉంటుంది కాబట్టి సిమ్ ట్రే కూడా ఉండదని చెప్తున్నారు. అలాగే మనకి పవర్ బటన్, వాల్యూమ్ బటన్స్ ఉంటాయి కదా, అవి కూడా మనకి బయటికి పాపప్ అవ్వవు, అవి బాడీలో ఉంటాయని చెప్తున్నారు. అంటే అవి ప్రెజర్ సెన్సిటివ్తో తీసుకురాబోతున్నారు. ఇక వీళ్ళు స్పీకర్స్ కోసం పీజో ఎలక్ట్రిక్ సిస్టమ్ ఉంది కదా, ఏదైతే మనం మీ మిక్స్ 2లో చూసామో అలాంటి పీజో ఎలక్ట్రిక్ సౌండ్ వేవ్ సిస్టమ్ని అయితే తీసుకురాబోతున్నారు. అంటే ఇది మనకి ఇన్ డిస్ప్లే సౌండ్తో కూడా రాబోతుంది. మరి ఇక ఇందులో సిమ్లు కూడా ఉండవని చెప్తున్నారు. అంటే మనకి ఇది సిమ్లెస్ ఫోన్ ఏం కాదు, ఇది మనకి టోటల్గా ఈ సిమ్ టెక్నాలజీతో రాబోతుంది. దీంట్లో మనకి 2 స్లాట్లు కూడా మేబీ ఈ సిమ్ టెక్నాలజీతోనే వర్క్ చేసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. అలాగే పవర్ బటన్, వాల్యూమ్ బటన్స్ మనకి ప్రెజర్ సెన్సిటివ్తో తీసుకురాబోతున్నారు. అంటే మనకి జస్ట్ ఒకసారి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకిది ఆ వాల్యూమ్స్ అనేవి కంట్రోల్ అవుతూనే ఉంటుంది. అలాగే ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అలాగే మనకి ఇది ఫేస్ లాగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ సైడ్ మనకి 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందని చెప్తున్నారు. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటి 12 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది 20 మెగాపిక్సెల్ కెమెరా అని చెప్తున్నారు. సో ఈ ఫోన్ మేబీ మనం ఎండబ్ల్యూసీ ఈవెంట్లో చూసే అవకాశం అయితే ఉంది. హువావే ఫోన్స్ వాడుతున్న వాళ్ళు ఒక యూనిక్ ఇష్యూని ఫేస్ చేస్తున్నట్టు చాలామంది హువావే ఫోరమ్స్లో రాస్తున్నారు. ఈ ఇష్యూ ఏంటంటే ఎవరైతే హువావే ఫోన్స్ అలాగే హానర్ ఫోన్స్లో ట్విట్టర్ యాప్ను వాడుతున్నారు. జనరల్గా మనకి ట్విట్టర్ యాప్ ఉంటుంది కదా, ఈ ట్విట్టర్ యాప్ను వాడుతున్నారు. వాళ్ళు ఏదైనా అకౌంట్లో నుంచి మీడియాని డౌన్లోడ్ చేసుకుంటే, అంటే ఫోటోలు కానీ వీడియోలు కానీ డౌన్లోడ్ చేసుకుంటే అవి ఆటోమేటిక్గా హువావే ఇంటర్నల్ మెమరీ ఉంటుంది కదా, సో అందులో నుంచి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుందని చెప్తున్నారు. ఏదైతే ఇప్పుడు ట్విట్టర్ యాప్ 7.7 ఏదో ఉంది, ఆ వెర్షన్ కంటే పైన వాడుతున్న వాళ్ళు ఇలాంటి ఇష్యూని ఫేస్ చేస్తున్నట్టు చెప్తున్నారు. దానికి సంబంధించి హువావే వెంటనే రెస్పాండ్ అయిపోయింది. సో మేము ట్విట్టర్తో కాంటాక్ట్లో ఉన్నాం, అసలు ఇష్యూ ఏంటి, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అనేది సాల్వ్ చేస్తామని చెప్తున్నారు. ఎవరైతే ఇంతకుముందు నుంచి ప్రీవియస్గా ఫోటోలు వీడియోలు డౌన్లోడ్ చేస్తున్నారో అవన్నీ కూడా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతున్నాయని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. ఒకసారి ఎవరైతే హువావే ఫోన్స్, హానర్ ఫోన్స్ వాడుతున్నారో వాళ్ళు ఎవరైనా ట్విట్టర్ వాడుతుంటే మీ ఫోన్లో ఇలాంటి ఇష్యూ ఫేస్ చేస్తే కింద కామెంట్స్లో రాయండి.
షామీ కూడా 2019లో మనకు ఒక ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ తీసుకురాబోతుందని నేను ఇంతకుముందు ఒకసారి టెక్నోస్లో చెప్పాను. అలాగే కమ్యూనిటీ ట్యాబ్లో కూడా ఒక చిన్న జియోఎఫ్ కూడా పోస్ట్ చేశాను కదా. సో ఈరోజు మనకి ఈ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన అఫీషియల్ వీడియో అనేది ఈరోజు బయటకు వచ్చింది. షామీ ప్రెసిడెంట్ లిన్ మిన్ అఫీషియల్గా ఈ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ వాడుతున్నట్టు ఒక వీడియో అనేది షేర్ చేశారు. ఈ ఫోన్లో స్పెషల్ ఏంటంటే మనకి డ్యూయల్ ఫ్లెక్సిబుల్ అనమాట, అంటే డ్యూయల్ ఫోల్డబుల్, రెండు వైపులా కూడా మనం మార్చొచ్చు అనమాట. సో రెండు పీసెస్ని మనం బ్యాక్ సైడ్ మడిస్తే మళ్ళీ ఫ్రంట్ సైడ్ మనకు ఒక ఫోన్ లాగా కనిపిస్తుంది. సో టోటల్గా మనకి ఇది ఒక 8 ఇంచెస్ వరకు ఉండే అవకాశం అయితే ఉంది. దీన్ని మేబీ ఎండబ్ల్యూసీ ఈవెంట్లో అనౌన్స్ చేస్తారు, దాని తర్వాత తీసుకొస్తారు, క్లారిటీ తెలియదు. కానీ సో మనకి ఇలా రెండు వైపులా ఫోల్డ్ చేసే ఒకే ఒక ఫోన్ ఇదే కావచ్చు, ఎందుకంటే శాంసంగ్ మిగతా వాళ్ళు కూడా సింగిల్ ఫోల్డ్, ఇది మాత్రమే మనకి డబుల్ ఫోల్డ్తో రాబోతుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక 2 ఇంట్రెస్టింగ్ ఐకాన్ ప్యాక్స్ గురించి చెప్తాను. ఈ ఐకాన్ ప్యాక్స్ చూడడానికి చాలా బాగుంటాయి అనమాట. సో కొంచెం 3D లెవెల్లో ఉంటాయి. ఈ రెండు కూడా సేమ్ డెవలపర్ నుంచి వచ్చినాయి. ఈ డెవలపర్ పేరు రంగీన్ స్టూడియో. ఒక్కొక్క దాని కాస్ట్ 110 రూపాయలు. ఈ రెండు ఈరోజు ఫ్రీగా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకదాని పేరు ఒరియో ఐకాన్ ప్యాక్, ఇక రెండో దాని పేరు పెప్పో ఐకాన్ ప్యాక్. ఇక ఇదే డెవలపర్ నుంచి నా ఫేవరెట్ ఐకాన్ ప్యాక్ కూడా ఒకటి ఉంటుంది, పిల్లో ఐకాన్ ప్యాక్ అని. కానీ అది ఈరోజు ఫ్రీగా లేదు. ఒకవేళ అది నెక్స్ట్ ఎప్పుడైనా ఫ్రీగా వస్తే ఖచ్చితంగా మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్. ఇక నుంచి మినిమం ఒక 2 వీడియోలు చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఎందుకంటే ఇంతకుముందు నా ప్రీవియస్ పీసీ కొంచెం పాతది, అది కాకుండా అంత అడ్వాన్స్ ఏం కాదు, ఎడిటింగ్ చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు కొంచెం అప్డేట్ చేశాను కాబట్టి ఖచ్చితంగా మీకు ఒక 2 వీడియోలైనా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.